ఫ్రెండ్స్ ఈరోజు కోనార్క్ సన్ టెంపుల్ చూడడానికి వెళ్తాను ముగ్గురులము. మా అన్న కలిసాడు అనమాట. నార్మల్గా మా అన్న కారే బుక్ చేసుకున్నాము. కోనార్క్ సన్ టెంపుల్ ఇక్కడ నుంచి పూరి నుంచి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. అంటే ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. మీకు వెళ్ళి కోనార్క్ సన్ టెంపుల్ ఒకసారి చూపిస్తాను. నార్మల్గా షాపింగ్ చేస్తాను. చూడండి, స్పెట్స్ కొంటాడు ఆవిడ. తడిగుడ్డ నెత్తి మీద వేసుకుని ఏది చేయాలో ఆలోచిస్తాను అనమాట. తొందరపడి ఏది చేసేయట్లేదు. వేటగాడు సినిమాలో ఎన్టీఆర్ లాగా ఒక వేటగాడు, దాన్ని అటు హ్యాట్ని ఏమంటారా, ఆ హ్యాట్ని ఏమంటారో తెలియదు మాకు. కాకపోతే ఎన్టీఆర్ లాగా ఉన్నాడు కదా అంటారు. కోనార్క్ వెళ్ళేటప్పుడు అంటే కోనార్క్ చక్కెర కొనుక్కొని వెళ్ళాలంట. బాగా చెప్తానట్రా. చూడండి, ఆర్కిటెక్చర్ ఇది రీసెంట్ గా కట్టింది అనమాట, పాతేం కాదు. మొత్తం అంతా రాళ్ళతోనే ఉంది, రాళ్ళతో కట్టింది కట్టడాలు. చూడండి ఒక్కసారి, చూడండి గుర్రాన్ని. సూర్య భగవానుడు సన్ టెంపుల్. ఇది జస్ట్ ఒక ఇలా ఉంటుంది అని చెప్పడానికి నార్మల్గా. ఎందుకంటే లోపల ఇంకా వెళ్ళాలి లోపలికి. ఎవడు పెర్ఫార్మెన్స్ అది ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఎవడు వదలట్లా. శిలలుపై శిల్పాలు చెక్కినారు. అంతా రాయే, మొత్తం అంతా రాళ్ళతో కట్టింది. సన్ టెంపుల్ అంటేనే మనకి నవగ్రహాలు ఎందుకు గుర్తొస్తాయి? సూర్యుడు, నక్షత్రం చుట్టూ నవగ్రహాలు. చూడండి నవగ్రహాలని. ఇప్పుడు తెలుగులో నవగ్రహాలు రవి, సోమ, మంగళ, బుధ, బృహస్పతి, శుక్ర, శని, రాహు, కేతు. మా చేతిలో ఉన్న సమయమే 1 గంట అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. కానీ ఇక్కడ లైనే గంట కాసేటట్టు ఉన్నాం అనమాట. అది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ చాలా మంది గైడ్ 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 అని అడుస్తున్నారు నార్మల్గా. ఆ విషయం తెలియని మా వాడు ఏమన్నాడంటే, సోషల్ గైడా సామాన్య గైడా అంటే సోషల్ సైన్స్ అని అడుగుతున్నాడు. ఇండియన్ గా పుట్టినందుకు గర్వించండి. ఫారెన్ సిటిజన్ అయితే 600 అంటే టికెట్. వీడు మాత్రం ఆపట్లేదు, చెప్తాను రోజులు. చూడ్డానికి 2 కళ్ళు చాలా అయ్యా. అంతా రాళ్ళతోనే కట్టాడు. అమ్మ భలే ఉందరా. ఒకసారైనా ఎక్స్ప్లోర్ చేయండి రా బాబు. కోనార్క్ సన్ టెంపుల్ ఏదో అనుకున్నాను, భలే ఉంది. ఇంకా లోపలికి చూడాలి వెళ్తుందో. బానే ఉంది ఫ్రెండ్స్. వర్తో రవి వర్మకే అందని ఒకే ఒక అందానివు. ఫోటోలు ఫోజులు మాత్రం తగ్గించేస్తున్నారు రా బాబు మీరు. ఏదరా చూడండి రా బాబు జనాలు. ఫ్రెండ్స్, జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయండి కోనార్క్ సన్ టెంపుల్. మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది మీకు. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఏదో అనుకున్నాను, అంటే నూతిలో కప్పలాగా ఏదో వెళ్తాను సరదాగా అనుకుని చూసిన వెంటనే మాత్రం చాలా మెమొరబుల్గా అనిపించింది. జీవితంలో కొన్ని క్షణాలు అలా గుర్తుండిపోతాయి కదా, అలాంటిది అనమాట ఇది. బాగా టైర్డ్ అయిపోయింది ఫ్రెండ్స్. అయినా సరే మాకు ఇంకా ఎంత నచ్చిందంటే ఇంకా ఫ్రెష్ మైండ్తో వస్తే. చూడండి రా అయ్యా, చూడండి రా ఎలా ఉందో. లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయండి రా. ఇప్పుడు అక్కడక్కడ కుట్టేస్తున్నారు రా. అమ్మా ఎవడరా దౌర్భాగ్యుడు. చూడండి రా, చూసుకోండి రా. అరే ఎందుకురా మీరు అంతాను రొట్టగాళ్ళు. ఒక ద్వారము, ఆ ద్వారాన్ని తొలగించేసి ఇప్పుడు దాన్ని కప్పివేయబడ్డారు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ కొట్టేశారు అనమాట. అప్పుడులోన కొట్టేసిన దాన్ని మళ్ళీ ఇక్కడ రీకన్స్ట్రక్షన్ చేసి దాన్ని కప్పివేశారు పూర్తిగా. ఫ్రెండ్స్, ఇది చాలా దూరం నుంచి తీస్తారు, మీకు అర్థం కావట్లేదు. అంటే నార్మల్ దగ్గర నుంచి కనిపిస్తుంది వీడియోలోన. చాలా దూరం, అంటే ఫోన్ కూడా సరిపోవట్లేదు అనమాట దగ్గర నుంచి తీయడానికి, అంటే మొత్తం చూపించడానికి. చూడండి మా వాళ్ళు, చెప్పాను కదా పెర్ఫార్మెన్స్లో ఏమాత్రం తగ్గరని. ఫొటోస్ తెగ తీసేసుకుంటున్నారు.
ఇది మెయిన్ ఎంట్రన్స్, దేవాలయానికి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఒక 100 మీటర్స్ దూరం నుంచి మీరు చూస్తున్నారు కోనార్క్ సన్ టెంపుల్. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తాం చూడండి, ఇవి ఐరన్ బీమ్స్. ఆ రోజుల్లో కూడా ఐరన్ వాడారు అని చెప్పడానికి అనమాట. దగ్గరికి వెళ్ళకూడదు. సన్ టెంపుల్ బ్యాక్ వ్యూ. బ్యాక్ అండి, బాగా తీసుకోండి. నువ్వేం చూపిస్తున్నారు అనుకోకండి ఫ్రెండ్స్, మనకున్న క్వాలిటీతో ఇదే ఎక్కువ. మనకి క్వాలిటీ లేదు మైకు, ఫోను. సూర్య దేవాలయానికి వచ్చేసి సూర్య నమస్కారం లేకపోతే బాగుండదు కదా. సూర్య నమస్కారాలు వేస్తాను, భగవంతుడిని నమస్కారం చేస్తూ. పలాస పప్పు అంతా ఏటవుతుందిరా అనుకుంటాను. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ జీడిపప్పు ఫ్యాక్టరీస్, సారీ జీడిపప్పు కొట్లు ఉన్నాయి చూడండి. జీడిపప్పు కొట్టులు. ఎదవరా నువ్వు, గుడి సెట్ ఎదవి.